చాలా బాగా వస్తాయి డెఫినెట్లీ, చాలా బాగుంది. జాన్వీ కపూర్ గారికి ఎక్కువ రోల్ లేదనిపించిందండి, చాలా చిన్న రోల్. సెకండ్ హాఫ్ వచ్చేసేటప్పుడు ట్విస్ట్ మాత్రం సూపర్. నాట్ ఎట్ ఆల్. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్లో ఎంత హైప్ ఉందో ఎండింగ్లో కూడా అంతే హైప్ ఉంది. ఇంటర్వెల్ సీను, ఎండింగ్ సీను, యా. అంతకు మించి అస్సలు లేవండి, నాకైతే ఏం కనిపిస్తుంది. 6 yearsకి కలిపి న్యాయం చేస్తారు ఆయన. పోతే అనమాట, ఫ్యాన్స్ అందరికీ చాలా నచ్చుద్ది. బాహుబలిని కాపీ కొట్టలేదండి, బాహుబలి రేంజ్కి వెళ్ళారు అంతే. ఆబ్వియస్లీ ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ యాడ్ అయింది. మూవీ చాలా బాగుంది. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ దేనికి ఏం లేదు, కాపీ అది ఉంది. అవును, నాకు తెలుసు. సాంగ్ చెప్పాలా, హిందీ మూవీ సాంగ్ కాపీ అయింది మ్యూజిక్. ఫస్ట్లో అది అంటే తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది, బట్ మ్యూజిక్ కాపీ అయినా కానీ నువ్వు సాంగ్ అనేది వింటాం కదా మనము. ఆ సాంగ్ చాలా బాగుంది కాబట్టి ఆ కాపీ అనేది బ్యాక్ వెళ్ళిపోతుంది. ప్లస్ అంటే ఎన్టీఆర్ సింగిల్ మ్యాన్ షో. మైనస్ అంటే కొంచెం కామెడీ ల్యాకింగ్, బట్ అది మూవీలో కామెడీ ఎక్స్పెక్ట్ చేయలేం మనం. రెండు బాగున్నాయి. దేవరాకి ఎలా ఇయ్యాలో డైరెక్షన్ అంటే క్యారెక్టర్ అలా ఇచ్చాడు. ఫస్ట్ హాఫ్లో దేవరా, సెకండ్ హాఫ్లో వర, ఎందుకంటే రెండు తన్నే కదా ఎన్టీఆర్. సో చాలా బాగుంది. ఇది ఆబ్వియస్లీ, ఎందుకంటే మనకి ఫస్ట్ థింగ్ కామెడీ లేనప్పుడు మనకి ఏ మూవీ అయినా ల్యాగ్ ఉంటుంది. అదే మిడిల్లో కామెడీ ఉంటే మనకి ఆ రిలాక్సేషన్ వస్తుంది. సాంగ్స్ అనేది ఎక్కువ ఉంటే మనకి ఆ బ్రేక్ టైం అనేది వస్తుంది అనమాట. ఆ మ్యూజిక్ వరల్డ్లో డిఫరెంట్ వెళ్తావు, ఆ మ్యూజిక్కి మళ్ళీ నువ్వు యూ క్యాన్ కంటిన్యూ విత్ యువర్ మూవీ. అలాగే ఇది హీరోయిన్ స్కోప్ ఏంటి, ఆమె శ్రీదేవి బిడ్డ, ఆమె ఆల్రౌండర్. ఆల్రెడీ బాలీవుడ్లో మనకు తెలుసు ఆమె యాక్టింగ్ చాలా బాగుంటుంది. అసలు టాలీవుడ్కి రావడం మన ఇంకోటి చెప్పాలంటే లక్కే చెప్పాలంటే. తను అపియరెన్స్ వైజ్ చాలా బాగుంటుంది, లుక్స్, అపియరెన్స్ అండ్ హర్ బాడీ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది. అండ్ హర్ స్కిన్ టోన్ గిట్ట చాలా బాగుంటుంది అనమాట. సో తను ఎన్టీఆర్కి ఈక్వల్గా డ్యాన్సింగ్ చేసిందంటే చాలా గ్రేట్. ఎందుకంటే ఎన్టీఆర్తో డ్యాన్స్ చేయడం ఏ హీరోయిన్తో ఇంపాసిబుల్. ఏది లేదు. మీరు అన్నారు కరెక్టే. ఐ వాజ్ ఆల్సో వెయిటింగ్. సెకండ్ సాంగ్ మిస్ అయింది. నేను అదే సాంగ్ రాలేదు అనేసి అనుకున్నాను, బట్ ఒకటే సాంగ్ తీశాడు. మేబీ అది సెకండ్ పార్ట్లో పెడుతున్నాడు. మీరు ఆల్రెడీ అన్నారు ఒక మాట, స్టోరీ ల్యాగ్ అయిందా ఇదైందా, ఇంకో సాంగ్ వస్తే ఇంకా మాకు క్రాక్ అవుతుండే, అందుకే తీసేశాడు. 4 షార్క్ సీన్స్, ఎంట్రీ సీను, ఇంకా అన్నీ బాగుంటాయి అన్న. అన్ని మ్యూజిక్ నచ్చింది. అదే మైనస్ అంటే జాన్వీ కపూర్. ఒకటే మాట, అసలు ఏం లేదన్న. జాన్వీ కపూర్ ఏం లేదన్న. సాంగ్స్ నచ్చాయన్న. 5 సాంగ్ చాలా బాగుంది. అవునవునన్న, దావుది సాంగ్ లేదు. ఏమో వాళ్ళ కుదరలేదేమో, తెలీదు. ఒక పాటలో అయిపోతే మంచిది అనిపించింది ఏంటి? ఇప్పుడు నాకు అంత ఐడియా లేదన్న దాని గురించి. 5 4 ఇస్తాను.